ఈ సినిమా ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లాగే ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. నువ్వేమో చదువుకునే పిల్లవి, వాడు నెలకి 20 రోజులు జైల్లోనే ఉంటాడు. వాడు వెనకాల తిరగడం ఏమైనా బాగుందా? ఇవాళ నీతో ఇలా మాట్లాడి రేపొద్దు ఇంకోని పెళ్లి చేసుకుని పిల్లల్ని గనేసే రకం కాదురా. చూడవే, ఇప్పుడు నువ్వు పూర్తిగా నాలో నిండిపోయావు. ఇక మీద నీతో మాట్లాడతాం మా అమ్మకి ఇష్టం లేదు. మా అబ్బా పరువు పోతుంది. మాట మార్చి నా కాడ ఎదవ డ్రామాలు ఆడావనుకో. అబద్ధం చెప్తాను అనుకోకే, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానే. శంకర్ రాజా గారు, మిక్కీ జే మేయర్. సో వెరీ షార్ట్ లిస్ట్. సో యువన్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇలాంటి సినిమాకి వర్క్ చేయడం అనేది చాలా వెరీ రా ఫిల్మ్ ఇది. సో ఆర్ఆర్ అని ఇట్ షుడ్ హెల్ప్ ఫిల్మ్ లైక్ వెరీ బిగ్ అన్నమాట. సో ఈ సినిమా వర్క్ చేసినప్పుడు ఇట్ వాజ్ సో చూసినప్పుడు ఇట్ వాజ్ సో గుడ్. సో 3 to 4 times వాచ్ చేశాను నా ఫ్రెండ్స్తో ఈ సినిమా. సో చాలా వెరీ డిఫరెంట్ ఫిలిం ఇది, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. అండ్ మేకింగ్ ఆల్సో ఇట్స్ సో గుడ్. అండ్ కార్తిక్ గారు ఫస్ట్ ఫిలిం ఆల్సో. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్. బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యువన్ శంకర్ రాజా నాకు నిజంగా ఉంటే అడగాలని ఉంది ఎలా చేస్తాడని. ఎందుకంటే యువన్ శంకర్ రాజా మొత్తం అంతా హిప్ హాప్ స్టైలు, వెస్ట్రన్ స్టైలు, మొత్తం అంతా ఏమంటారు ఆ ర్యాప్ మ్యూజిక్, ఇంగ్లీష్ మ్యూజిక్ తాలూకు ఎసెన్స్ అంతా జీర్ణించేసుకునే వ్యక్తి అండి. బట్ మల్లిగాడు వచ్చి మొత్తం నేటివిటీ రాగా ఉండి మ్యూజిక్, దానికి అసలు ఎలా చేసాడు తను. వాళ్ళ నాన్నగారు ఇళయరాజా గారి దగ్గర ఏమన్నా హెల్ప్ తీసుకున్నాడా నిజంగా అడగాలని ఉంది. ఎందుకంటే యూ కెన్ సీ ద రానెస్ ఇన్ ద మ్యూజిక్. అండ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు డిఫరెంట్గా ఫిల్మ్స్ వస్తే బాగుంటుంది, అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి, కొంచెం డిఫరెంట్గా హార్డ్ హిట్టింగ్గా ఉంటే బాగుంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారండి. ఫర్ డిఫరెంట్గా ఉండే సినిమాలకి, హార్డ్ హిట్టింగ్గా ఉండే సినిమాలకి, రా ఎమోషన్స్గా ఉండే సినిమాలకి ఫ్యాన్స్ ఉంటే దిస్ ఈస్ ద ఫిల్మ్ టు వాచ్ అండ్ యూ విల్ బీ లిటరల్లీ షాక్డ్. పింజారిని ప్రేమ వల్ల నేనే పిల్లకూరనయ్యా పిల్ల, నువ్వు సంపేసిన నేరం కాదు ఇది. How to thank him for giving us Vikramarkudu, where it was remade in Tamil as Siruthai, and it is a huge hit. Everyone started telling after we started the project that you have touched something which is very risky. Never touch Rajamouli sir's content, where he can only do it, where he'll be open to press also saying that this is the story. But though everyone knows the story, it is the kind of final output he gives where nobody can assume. Everyone will be shocked. So we were all afraid, right from the director Shiva, Karthi and everyone were afraid. So I'm happy that we didn't spoil your content, sir. So I don't know how much, what percentage we matched it, but we escaped commercially. Cinematographer Ramji sir, music director Yuvan Shankar sir, and the whole team, Karthi sir and Priyamani, everyone who did so much hard work. They worked for 2.5 years. I'm very happy that I'm able to present this movie in Telugu.